ఏకవీర చిత్రంలో బాలుగారు పాడిన పాటల్ని నందమూరి తారక రామునిపై చిత్రీకరించినప్పటికీ ఆయన తొలిసారి రామారావు గారి పాడింది మాత్రం కోడలు దిద్దిన కాపురం చిత్రంలోనే అని చెప్పాలి. ఎందుకంటే ఆ చిత్రంలో రామారావు గారి గాత్రధర్మాన్ని ఆయన ఉచ్చారణలోని ఒదుగును అనుసరించి జానక్ గారితో కలిసి యుగళ గీతాన్ని ఆలపించారు శ్రీబాలు. తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదనుకోండి. నటరత్న చివరి చిత్రం వరకు ఆయనే పాటలు పాడుతూ వచ్చారు. ఆయన పాడిన తీరును ప్రేక్షకులు తెగ మెచ్చుకున్నారు. గజదొంగ చిత్రం కోసం చక్రవర్తి గారి స్వరకల్పనలో జానకమ్మతో కలిసి పాడినటువంటి ఆ పాట నీ ఇల్లు బంగారంగాను ఆయన నోట ఇంకా బంగారం అవుతుంది. ఆ పాటని వేటూరి గారు రాశారు. ఇప్పుడు ఆ పాటను వినిపించడానికి బాలు గారితో వస్తోంది గీతా మాధురి. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను బొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట హారాలకి అగ్రహారాలు రాసిస్తా అందాలుగాని ఉంది తొంగి చూసుకో నీకందాక పని ఉంటే నన్ను చూసుకో నీ ఇల్లు బంగారంగాను పందిట్లో విరహాలు నీకేల రతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన సరుకుంది మేలమాడుకో ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను మీగడంత తోడి పెడతావా ఏమి సునీత గారు మీకు మైకు కావాలి మేము మైకు లేకుండా మాట్లాడినా చివరికి కూడా వినపడుతుంది. అవును ఎన్టీఆర్ గారు మీ రాకతో మా వేదిక పావనమైంది. ధన్యవాదాలు. వెళ్ళిపోమంటే కాదు ఎన్టీఆర్ గారు వచ్చారు సడన్ గా ఆయన ఆహ్వానిద్దాం. చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అంటే అంత సున్నితంగా ఆశీర్వదిస్తారా?
థ్యాంక్ యూ సో మచ్ సార్. బుద్ధి కాదు మనసుకి ఏదో అయిపోతుంది. రీమిక్స్ల పేరుతో ఇటీవల కాలంలో చాలా పాటలు వచ్చాయి. వాటిల్ని చాలా బాగా చేసిన స్వరకర్తలు ఉన్నారు. ఒరిజినల్ని ఇంత దారుణంగా కూడా వాడచ్చా అని అనిపించుకున్నటువంటి సంగీతకర్తలు కూడా ఎంతోమంది లేకపోలేదు. అయితే ఆ సంగతి పక్కన పెడదాం. సంగీత సాహిత్యాలను మార్చకుండా కొత్తగా పాడిస్తే తప్పులేదు, కానీ పాడి చేస్తేనే పాపం అంతా కదా. మణిశర్మ గారు చేసిన ఒక రీమిక్స్ ఎంత బాగుంటుందంటే అండి, లక్ష్యం సినిమా కోసం హేమచంద్ర ఆ పాట పాడాడు ఒరిజినల్గానే. ఆ పాట వినండి, రీమిక్స్ ఎలా చేయాలి అనేది మీకే అర్థమవుతుంది. ఇది రీమిక్స్ అంటే అని అనిపిస్తుంది. మీ అందరి చప్పట్లతో మరొక మారు హేమచంద్రని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. క్లాప్స్ కొట్టమని అడగావలనా, ఈల వేయమని అడగావలనా, ఓర చూపుల చిన్నదానా. I can see the youngest lady here. ఇంకొకసారి నవ్వవేలనా. Can I see you all give me the rhythm? 1, 2, 1, 2. 1, 2. నిలువబే బాలు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకల హోయలున్న దిశాన, నువ్వు గులుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, పొలాలనా అది నీకే తెలుసు. నిలువబే బాలు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకల హోయలున్న దిశాన. Wonderful. Fort Wayne actually first time brought him so much energy. I'm seeing super Fort Wayne. Come on, keep doing it. ఒక్కసారి మన ఓల్డర్ వర్షన్ కూడా గుర్తు చేసుకుందాం మాస్టర్లు. ఒకసారి ఢోలక్ ఆన్ చేసుకోండి. ఒకసారి నన్ను చూడరాదా, ఒకసారి నన్ను చూడరాదా, చెంత చేర సమయం ఇది కాదా, ఒకసారి నన్ను చూడరాదా, సమయం ఇది కాదా, చాలు మీ మర్యాద, వగలాడిదే నీ వాడనే కానా, నువ్వు కొలుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే బాలు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకల హొయలున్న దిశాన, నువ్వు కొలుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలనా ఫోర్ట్ వేన్ కే తెలుసు. So ఇందాక all the musicians ని అందరినీ పరిచయం చేసాగా, we have lovely musicians. Let's do some jam up session now. So ఇందాక ఆల్రెడీ మ్యాండ్లింగ్ సూపర్ గా వాయించాను. చిన్న గారికి ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి అందరు కలిసి. సూపర్. So now the angry young man, Mr. Praveen. Can we do a jugalbandi or something like that? క్లాప్స్ కొట్టరాదా, క్లాప్స్ కొట్ట సమయం ఇది కాదా, ఒక్కసారి క్లాప్స్ కొట్టరాదా, ఈలలయ్య రాదా, చాలు మీ మర్యాద, వగలాడినే నీ వాడనే కానా, నువ్వు గులుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువబే బాలు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకల హొయలున్న దిశాన, నువ్వు గులుగుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువబే బాలు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకల హొయలున్న దిశాన, నువ్వు గులుగుతూ గలగల
లలనా ఓ చెలియా ఓ సఖియా ఓ ఫోర్ట్ వే నది మీకే తెలుసు